ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న రోజున భారతదేశం తట్టుకు నిలబడటానికి కారణం మన ఫారెక్స్ నిల్వలు. అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలే కారణం అన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రపంచ స్వర్ణ మండలి WGC గణాంకాల ప్రకారం 2025 థర్డ్ క్వార్టర్ చివరికి ప్రపంచంలోని అత్యధిక ఫారెక్స్ నిల్వలు ఉన్న 6వ దేశంగా భారతదేశం ఉంది. మన దేశానికి ఫారెక్స్ నిల్వల దన్నుందని ఏడాది ఆర్థిక సర్వే కూడా తేల్చి చెప్పింది. జనవరి 2026 నాటికి 11 నెలల పాటు దిగుమతులకు సరిపడా ఫారెక్స్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి అన్నది సర్వే చెప్తోంది. వాస్తవంగా స్వాతంత్రం వచ్చాక ఎన్నో ఏళ్ల తర్వాత కానీ ఫారెక్స్ నిల్వలను భారత్ పెంచుకోలేదు. 91-92 నాటికి మన దగ్గర ఉండి కేవలం $9 బిలియన్. ఆ సమయంలో కేవలం 2 వారాలు దిగుమతులకు సరిపడా నిల్వలే ఉన్నాయి. చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ఈ సంక్షోభమే మనల్ని విధానాల మార్పు దిశగా అడుగులు వేసేలా చేసింది. ఆర్థిక సరళీకరణ వల్ల 2000 ప్రారంభంలో మూలధన నిధుల్ని భారత్ ఆకర్షించడం ప్రారంభించింది. దీంతో 2001లో $42 బిలియన్ ఉన్న నిల్వలు 3 ఏళ్లలో $113 బిలియన్ చేరినాయి. 2001 అంటే వాజ్పేయి టైంలో. తర్వాత మన్మోహన్ సింగ్ టైంకి వచ్చేటప్పటికి 2001కి $42 బిలియన్ చేరింది. మన్మోహన్ వచ్చింది 2004 కదా. అంటే వాజ్పేయికి ముందు 2000 టైంలో ఉన్నటువంటి దానికంటే కూడా పెంచుకొచ్చేది. $42 బిలియన్ నుంచి $113 బిలియన్ 2001 నాటికి $42 బిలియన్ అంటే 3 ఏళ్లలో. అంటే వాజ్పేయి దిగిపోయే నాటికి $113 బిలియన్ తీసుకొచ్చాడు వాజ్పేయి. ఆ తర్వాత పోర్ట్ఫోలియో పెట్టుబడులు పెరగడంతో 2005-6 అంటే మన్మోహన్ సింగ్ టైంకి $152 బిలియన్ చేరినాయి. 2007-8 అంటే మన్మోహన్ సింగ్ టైంలోని $300 బిలియన్ చేరినాయి. చాలా తక్కువ సమయంలో రెట్టింపైనాయి. 2008 అంతర్జాతీయ సంక్షోభంలో వాటిని ఉపయోగించుకునే నిలబడ్డాం. దీంతో అవి మళ్ళీ తగ్గినాయి $252 బిలియన్. తర్వాత మోడీ వచ్చాడు. అయితే 2010-11కి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుని $305 బిలియన్ వస్తే 2019-20 అంటే మోడీ వచ్చిన 5 ఏళ్ల తర్వాత చూస్తే $478 బిలియన్. తర్వాత 21-22కి $577 బిలియన్. తర్వాత 21-22కి $607 బిలియన్. మొన్న 2026 ఫిబ్రవరికి $728 బిలియన్ గరిష్ట స్థాయికి మన ఫారెక్స్ నిల్వలు చేరినాయి.